హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ మా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మార్నింగ్ పేరైతే పెట్టేశామన్నమాట. ఆ పేరైతే నేను ఈవినింగ్ రివీల్ చేస్తాను. ఇప్పుడైతే పాప మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయింది కాబట్టి పడుకోయి ఉందన్నమాట. పేరు సాయంత్రం చెప్తాం అందరికీ, ఓకేనా? భోజనం అయితే చేసేసాం. ఇప్పుడు మేము ఇక్కడ ఒకటి రెడీ చేస్తున్నాం అనమాట. దానికోసం తమ్ముడు నేను చాలా కష్టపడిపోతున్నాము. అయితే నేనే అవన్నీ సెట్ చేశాను. తమ్ముడు ఏంటంటే ప్లాస్టర్ అనేది పెడుతున్నాడు అనమాట. ఇది ఏంటో మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. వాళ్ళ మమ్మీ అయితే చెరువుకి వెళ్ళింది కప్పని మొక్కడానికి. అంటే మనం అంటే డెలివరీ అయిన తర్వాత పనులు ఏం చేయకూడదు కదా. సో ఈరోజు స్టార్ట్ చేస్తారు పని చేయడం అనమాట. అక్కడికి వెళ్ళారు. అంటే మాకు చెరువు దగ్గర కాబట్టి చెరువుకి వెళ్ళింది. సిటీలో అయితే ఇంటి పక్కన ఏదైనా అంటే నీళ్ళు వచ్చే పైప్ ద్వారా మొక్కేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ పిల్లలకి ఉయ్యాల వేస్తే ఫంక్షన్స్ ఇంకా కొంత హడావిడి అయితే ఉంటుంది. అయితే కొంతమంది ఇంట్లో ఉయ్యాల వేయడం ఉంటుంది, ఉండదు. అలానే మా చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా ఆ పద్ధతి అయితే లేదు. దాని గురించి ఇదండి, మా చెల్లి వాళ్ళైతే చెరువుకి వచ్చారు కదా, ఆ టైంలోపు మా అమ్మున్న మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే ఎవరికి ఇలా ఉయ్యాల వేస్తున్నామని అనుకోకుండా వెళ్ళి ఉయ్యాల వేస్తారనమాట. అలా అయితే వేయొచ్చు, కానీ ఉయ్యాల వేస్తామని చెప్పేసి మరి వేయకూడదు. ఇరుగు పొరుగు కూడా చెప్పకూడదు అనమాట. వాళ్ళ ఇంట్లో రూల్ అయితే ఇలా ఉంది. సో మా చెల్లి వాళ్ళు అలా చెరువుకి వెళ్ళే లోపు మా పాపకైతే ఉయ్యాల వేసేసామన్నమాట. అది వీళ్ళ పద్ధతి. సో స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా వీడియోని అయితే అలా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకా అది ఏంటంటే ఎంచుకొని చెప్తుంది బాబా అక్కడ నువ్వు ఒకడు అది లేని ఇల్లు కూడా చెప్తుంది మా అక్క కదరా. అది చేసింది పిచ్చిదే రాదు. కప్ప ఎదురుకొని చూడు, కప్ప ఎదురుకొని చూడక అవి మొత్తం తొయ్యలేదక్క. నెక్స్ట్ కాదు జారుతుంది కాలు రా, సాలిడ్ రా. కూతురు కప్పలాగా ఎంత లేదా కప్పలాగా ఎంత ఇంకో చుట్టూ నా కూతురు తూపులాగా నాలా చేయకు మరి. ఇంకోటి మరి నీలాగా మతి మరుపులే ఉండొద్దు. నేను ఒకసారి చెరువులు పడికి బతికింది. దిస్ ఇస్ ద క్లాత్. కూతురు ఎన్ని పనులు చేసినా ఒళ్ళు నొప్పులు రాకూడదు. నేను ఈ రోజు నుంచే పనులు మొదలు పెడతాను. ఎలాగంటే అలాగే అనలేదు. వచ్చిన పాప పనులను నేను చేసుకుంటాను. ఎన్ని పనులు చేసినా ఒళ్ళు నొప్పులు నాకు రాకూడదు. నాకు ఎదురుగాలు రాకూడదు. నాకు కూడా వస్తాయి. ఆల్రెడీ 9 ఇచ్చిండ్రు. No, 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 no. ఆచి తూచి అడుగు వెయ్యాలి. ఎప్పుడు మూడు బై బై టాటా, సీ యు లేటర్. ఎక్కడ పెట్టారు కదా ఏదా గొడ్డకి చూపించండి అంతవా.
దయమ్మా వచ్చినట్టు ఉన్నాయి. ఓయ్ అమ్మా చూడు 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 వీడియోకి చూడు. అమ్మా మన గారు చేసి వీరప్ప స్వామి నాకు రక్షించు కాపాడు, నా పెద్దలు నా తాతమ్మలు తాతలు అందరు అమ్మమ్మలు అందరు రక్షించండి అని. కృష్ణ భగవంతుడా వాసుదేవ. అమ్మా ఇవా అచ్చింతలు రెండు కాళ్ళ మీద పడుకుంటే తల మీద మళ్ళీ తీయ నువ్వు తెస్తాను మళ్ళీ నువ్వు దొంగ అన్నాడు నలుగురు మొన్నాం. దొంగ ఇయ్యాల దొంగ ఏ దొంగ అర్థేస్తుంది అవి ప్యాన్ పత్రికలుగా ఇచ్చేసి చిత్తలు చూడమ్మా నీ పేరు ఉంది ఇక్కడ. చూపు తెచ్చావా దానికి? నీ పేరుంది. నీ పేరు తెలుసా? చెప్పు నీ పేరు ఎట్టు తెలుసా? ఇది కన్నీ చూపి. ఇది ఒకసారి మామయ్యను కుక్క